ఆమ్ ఆద్మీ పార్టీ చాలా గొప్ప పార్టీ అందరూ అనుకున్నటువంటిది ఆమ్ ఆద్మీ అని. తీరా చూస్తే అది కాస్త కరప్షన్ ఏంటన్నది చూశారు. పంజాబ్లో ఎన్నికల కోసం లంచాలు తీసుకుని ఇప్పుడు సిసోడియా జైల్లో ఉన్నాడు. కేజ్రీవాల్ రేపమాపు జైలుకి వెళ్ళే పరిస్థితుంది. ఇది ఒక ఎత్తు అయితే పరిశ్రమలు నిర్వహించడము లేకపోతే కనుక వ్యవస్థల్ని బాగు చేయటము ఇది నోటితో ఉపన్యాసాలు ఇచ్చినంత తేలిక కాదు. చాలా కష్టతరమైనటువంటి క్లిష్టతరమైనటువంటి అంశం అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడుతుంది. ఉత్తరప్రదేశ్లో ఇదివరకు ఒక్క పరిశ్రమ వచ్చేది కాదు. ఎందుకని? అక్కడ తీవ్రవాద భావజాలికులు, ఎప్పుడు మతాన్ని రెచ్చగొట్టేవాళ్ళు, కులాన్ని రెచ్చగొట్టేవాళ్ళు, కరప్టెడ్ పొలిటీషియన్. యోగి ఆదిత్యనాథ్ వచ్చాక ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ బాగుపడతా వచ్చింది. పంజాబ్ ఒకప్పుడు చక్కగా ఉండేటటువంటిది. ఆమె అకాలీదళ్ భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం ఆధ్వర్యంలో, తర్వాత డ్రగ్స్కి అలవాటు పడ్డటువంటి యువతని రెచ్చగొడుతూ వాళ్ళని వాడుకుంటూ వచ్చినటువంటి అకాలీదళ్ పాపం, దాన్ని చూస్తూ ఊరుకున్నటువంటి బీజేపీ పాపం కలిసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ కాంగ్రెస్ పార్టీ తనలో తను కొట్టుకు సచ్చి ఈ డ్రగ్స్ బ్యాచ్ని తమ వైపుకి తిప్పుకోవడం ద్వారా వాళ్ళు నాశనం అయ్యారు. ఆ సందర్భంలో వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన చేతకాక ఒక అసమర్థుడికి అక్కడ అప్పజెప్పినటువంటి కారణం, కేజ్రీవాల్ పరోక్షంగా పరిపాలిస్తున్నటువంటి కారణం, దాని ఇంపాక్ట్తో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బాటన పడుతున్నాయి. 2.35 లక్షల కోట్ల పెట్టుబడులు పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్కి తరలి వెళ్తున్నాయి.